హాయ్ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. పీసీఓఎస్లో యాక్చువల్గా అందరికీ ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ గురించే తెలుసు. కానీ వీళ్ళలో దాగున్న చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ కొవ్వు ఎక్కువగా చేరుకొని లివర్ పాడవడం, ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండడం వల్ల టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ లేదా ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ మెల్టస్ ఉండొచ్చు వాళ్ళలో. అండ్ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ వీళ్ళలో ఉంటుంది. సో వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం కానీ, స్ట్రోక్ కానీ, హై బీపీ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు వీళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ వల్ల, అంటే ఎగ్ రిలీజ్ ఉండకపోవడం వల్ల, అన్అపోజ్డ్గా అంటే ఈస్ట్రోజన్ ఎక్కువయ్యి ప్రొజెస్ట్రాన్ తక్కువ ఉండడం వల్ల లాంగ్ రన్లో యూట్రస్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అదే కాకుండా స్లీప్ యాప్నియా అంటే సరిగ్గా నిద్రలో శ్వాస సరిగ్గా ఆడకపోవడం అండ్ యాంగ్జైటీ ఇష్యూస్, డిప్రెషన్ ఇలాంటివి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. సో పీసీఓడి అంటే ఓన్లీ ఇరెగ్యులర్ పీరియడ్స్ కాదు, హోలిస్టిక్గా కంప్లీట్గా దీన్ని ఐడెంటిఫై చేసి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే చూసుకొని దాని ప్రకారం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఎవాల్యుయేట్ చేసి కంప్లీట్ హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.